నమస్కారం. ఏ కంపెనీకైనా సరే తమ వ్యాపార దిశను మార్చటం అనేది అత్యంత కీలకమైన సమయం. ఇది ఒక పెద్ద సవాలు మాత్రమే కాదు, ఒక గొప్ప అవకాశం కూడా. ఈరోజు మన విశ్లేషణలో ఈ ప్రయాణంలో ఎదురయ్యే అతి పెద్ద రిస్క్లనే అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో లోతుగా చర్చిద్దాం. ఈ విశ్లేషణకు మూలమైన ప్రశ్న ఇదే. మార్కెట్లో మార్పులు వచ్చినప్పుడు లేదా కంపెనీలోనే ఏవైనా సవాళ్లు ఎదురైనప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకోక తప్పదు. కానీ ఇలా చేస్తున్నప్పుడు వచ్చే రిస్కులను ముందుగా ఎలా పసిగట్టాలి, వాటిని ఎదుర్కోవడానికి ఎలాంటి పక్కా ప్లాన్ ఉండాలి, సరిగ్గా ఆ వ్యూహాల గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సరే, ఈ టాపిక్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా అసలు ఈ మార్పు ఎందుకంత ముఖ్యమో చూసి, ఆ తర్వాత మన కొత్త దారి ఎలా ఉండాలో మ్యాప్ చేద్దాం. ఆ తర్వాత వచ్చే అడ్డంకులను గుర్తించి వాటిని ఎదుర్కోవడానికి ఏం చేయాలో చూసి, చివరగా విజయం వైపు ఎలా వెళ్లాలో చర్చిద్దాం. సరే, మనం ఈ విషయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. చూడండి, బిజినెస్ డైరెక్షన్ మార్చడమంటే ఏదో చిన్న మార్పు కాదు. ఇది నిజంగా ఒక పెద్ద సాహసం లాంటిది. రిస్క్ ఎక్కువ, కాని రివార్డు కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో అన్ని గందరగోళంగా, అనిశ్చితిగా అనిపించొచ్చు. కానీ సరైన ప్లానింగ్తో ఇదే అనిశ్చితిని ఒక పెద్ద సక్సెస్కి పునాదిగా మార్చుకోవచ్చు. ఈ వాక్యం మన టార్గెట్ని చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ పాయింటేంటంటే, రిస్క్ వస్తుందని భయపడి ఆగిపోవటం కాదు. అసలు ఎలాంటి రిస్కులు రావచ్చో ముందే ఊహించి వాటిని తెలివిగా ఎలా డీల్ చెయ్యాలో ప్లాన్ చేసుకోవడమే ముఖ్యం. ఒక పక్కా ప్లాన్ ఉంటేనే ఈ జర్నీని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలం. సరే, ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర ఒక క్లియర్ మ్యాప్ ఉండాలి. అంటే మనం అసలు ఏం మార్చాలనుకుంటున్నాం, ఎందుకు మార్చాలనుకుంటున్నాం, ఈ రెండు ప్రశ్నలకు మన దగ్గర స్పష్టమైన సమాధానం ఉండాలి. అది లేకుండా ముందుకెళ్లడమంటే పెద్ద సముద్రంలో దిక్సూచి లేకుండా ప్రయాణించినట్లే. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ మనకు ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ కనిపిస్తోంది. ఇది మన బిజినెస్లో 4 కీలకమైన ఏరియాలలో మార్పును క్లియర్గా డిఫైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకు, ప్రొడక్ట్ ఏరియా తీసుకుందాం. మనం ఎలాంటి మార్పు చేస్తున్నాం, దానికి కారణమేంటి, ఈ మార్పు వల్ల మనం ఏం ఆశిస్తున్నాం. ఇలాగే ప్రొడక్ట్, మార్కెట్, బిజినెస్ మోడల్, టెక్నాలజీ, ఈ 4ంటిలో మనకు క్లారిటీ వస్తే మన ప్రయాణానికి చాలా బలమైన పునాది పడినట్టే. ఓకే, మన రూట్ మ్యాప్ రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మన ప్రయాణంలో అడ్డంకులుగా మారే రిస్కుల కోసం వెతకడం. అంటే మన లక్ష్యాన్ని దెబ్బతీయగల సవాళ్లను ముందుగానే గుర్తించడమన్నమాట. సాధారణంగా ఒక బిజినెస్ తన డైరెక్షన్ మార్చుకునేటప్పుడు ఈ 7 రకాల రిస్క్లను ఎదుర్కొనే అవకాశముంటుంది. ఫైనాన్షియల్ రిస్క్ అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు. అలాగే ఆపరేషనల్ రిస్క్, మనం కొత్తగా తెచ్చే మార్పును మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే రిస్క్, ఉన్న కస్టమర్లను నిలుపుకోగలమా లేదా అనే రిస్క్. ఇలా టీం, టెక్నాలజీ, చట్టపరమైన అంశాలు, వీటన్నింటినీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వీటిని మనం ఎదుర్కోబోయే రకరకాల తుఫానులనుకోవచ్చు. అయితే కేవలం రిస్క్ల లిస్ట్ ఉంటే సరిపోదు కదా, వాటిని ఎలా విశ్లేషించాలో కూడా తెలియాలి. అందుకోసం ఈ 4 దశల ప్రాసెస్ చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్, ఆ రిస్క్ ఏంటో స్పష్టంగా రాయాలి. సెకండ్, దానివల్ల మనకు ఎంత నష్టం జరగొచ్చు, ఎక్కువ, మధ్యస్థం లేదా తక్కువ. థర్డ్, ఆ రిస్క్ జరగడానికి ఎంత అవకాశముంది. అండ్ ఫైనల్గా, వీటన్నింటిని బట్టి ఏ రిస్క్ మీద ముందుగా ఫోకస్ చెయ్యాలో ప్రాధాన్యతలు సెట్ చేసుకోవాలి. ఇది మనకొక క్లియర్ యాక్షన్ ప్లాన్ని ఇస్తుంది. రైట్, ఇప్పుడు యాక్షన్లోకి దిగే టైం వచ్చింది. ఏ రిస్కులు ముఖ్యమైనవో మనకు తెలిసింది. ఇప్పుడు మన షిప్ను ఆ తుఫాన్ నుండి కాపాడుకోవడానికి సిద్ధం చెయ్యాలి. అంటే బలమైన రక్షణ వ్యవస్థలను నిర్మించుకోవాలి. తద్వారా ఎలాంటి సవాలు వచ్చినా ఎదుర్కోవచ్చు. ఇక్కడ మనం 2 ముఖ్యమైన విషయాల మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. మొదటిది నివారణ చర్యలు. అంటే సమస్య రాకముందే దాన్ని ఆపడానికి లేదా దాని ప్రభావాన్ని తగ్గించడానికి మనం తీసుకునే జాగ్రత్తలు. దీన్ని మన షిప్ను బలంగా తయారు చేయడం అనుకోవచ్చు. ఇక రెండోది ఆకస్మిక ప్రణాళికలు. అంటే ఒకవేళ అనుకోకుండా సమస్య వస్తే అప్పుడేం చేయాలో ముందుగానే రెడీగా ఉంచుకోవడం. ఇది లైఫ్ బోట్లను సిద్ధంగా ఉంచడం లాంటిది. రెండూ చాలా చాలా అవసరం. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి రిస్క్కు ఎలా 2 రకాల ప్లాన్స్ అవసరమో ఇక్కడ చక్కగా చూపించారు. ఉదాహరణకు, ఫైనాన్షియల్ రిస్క్ ఉంది అనుకుందాం. దానికి నివారణ చర్యగా ముందుగానే కొంత ఫండింగ్ తెచ్చిపెట్టుకోవడం, ఒకవేళ అయినా డబ్బు సరిపోకపోతే అప్పుడు ఉపయోగించుకోవడానికి ఒక ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ రెడీగా ఉంచుకోవడం. ఇది ఆకస్మిక ప్రణాళిక. అలాగే
కస్టమర్ రిస్క్ తీసుకుంటే కొత్త మెసేజ్ను ఏబీ టెస్టింగ్ చేయడం నివారణ అయితే, కస్టమర్లు వెళ్ళిపోకుండా డిస్కౌంట్లు ఇవ్వడం ఆకస్మిక ప్రణాళిక. చూడండి, మనం ఎంత గొప్ప ప్లాన్ వేసినా దాన్ని సరిగ్గా అమలు చేయకపోతే అంతా వృధానే. ప్రయాణంలో మన పరికరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ టీంతో క్లియర్గా కమ్యూనికేట్ చేయకపోతే దారి తప్పే ప్రమాదముంది. అందుకే మానిటరింగ్ అంటే పర్యవేక్షణ ఈ ప్రయాణంలో చాలా కీలకమైనది. ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒక్కసారితో అయిపోయే పని కాదు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మనం అనుకున్న లక్ష్యాలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య తేడాను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అందుకు ఈ లైవ్ రిస్క్ మానిటరింగ్ డాష్బోర్డ్ ఒక కెప్టెన్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ లాగా పనిచేస్తుంది. ఈ డాష్బోర్డ్ నిజంగా ఎలా పనిచేస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఉదాహరణకు, బర్న్ రేట్ అనేది మన కంపెనీ నెలకి ఎంత డబ్బు ఖర్చు చేస్తుందో చూపిస్తుంది. మన టార్గెట్ 1,20,00,000 అనుకుందాం. కాని ప్రస్తుత ఖర్చు 1,56,00,000కు చేరింది. అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. ఇలా జరిగిన వెంటనే డాష్బోర్డ్ ఒక హెచ్చరిక ఇస్తుంది. దీన్నే రిస్క్ ట్రిగ్గర్ అంటాం. ఇది యాక్టివేట్ అవ్వగానే మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్లాన్ను అమలు చెయ్యాలి. ఇది మనల్ని త్వరగా అలర్ట్ చేసి పెద్ద నష్టం జరగకుండా కాపాడుతుంది. ఈ మార్పుల సమయంలో నమ్మకాన్ని, కోఆర్డినేషన్ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. దానికున్న ఏకైక మార్గం సరైన కమ్యూనికేషన్. ఈ టేబుల్లో చూపించినట్టుగా మన టీంకి, ఇన్వెస్టర్లకి, కస్టమర్లకి ఇలా ఒక్కొక్కరికి ఏ సమాచారం ఎప్పుడెప్పుడు ఇవ్వాలో ముందే ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల అందరూ ఒకే పేజ్లో ఉంటారు, కన్ఫ్యూజన్ ఉండదు. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన 4 ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టగల టాప్ 3 రిస్క్లను గుర్తించాలి. సెకండ్, వాటి కోసం తక్షణమే ఏం చేయాలి, షార్ట్ టర్మ్లో ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి. థర్డ్, లాంగ్ టర్మ్లో ఇలాంటివి మళ్లీ రాకుండా పటిష్టమైన వ్యూహాలు రెడీ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా, ప్రతి రిస్క్కు ఒక ఓనర్ను కేటాయించాలి. అప్పుడే జవాబుదారీతనం ఉంటుంది. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మీ బిజినెస్ డైరెక్షన్లో మార్పు అనేది ఒక పక్కా ప్లాన్తో జరుగుతోందా, లేక కళ్ళు మూసుకుని తుఫాన్లోకి దూసుకెళ్తున్నారా? ఈరోజు మనం మాట్లాడుకున్న వ్యూహాలను సరిగ్గా పాటిస్తే ఏ బిజినెస్ అయినా సరే సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని సక్సెస్ అవ్వగలదు. గుర్తుంచుకోండి, సరైన ప్రణాళిక ఉంటే ప్రతి రిస్క్ కూడా ఒక అవకాశమే.